తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులతో తిరుపతిలో రద్దీ పెరుగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. నూతన సంవత్సరం కావడం, మరోవైపు వైకుంఠ ద్వార దర్శనాలు ఈ నెల 8 వరకు ఉండడంతో ముందస్తుగా టికెట్లు పొందిన భక్తులు తరలివస్తున్నారు. దీంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు బారులు తీరాయి. గరుడ సర్కిల్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. కొండపైకి వెళ్లే ఆర్టీసీ బస్సులు కూడా కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తూ రద్దీని క్రమబద్ధీకరిస్తోంది. ఇక రేపటి నుంచి భక్తులకు మరిన్ని దర్శన సౌకర్యాలను టీటీడీ అందుబాటులోకి తీసుకురానుంది. టోకెన్లు లేని సాధారణ భక్తులను రేపటి నుంచి సర్వ దర్శనానికి అనుమతించనున్నారు. అదేవిధంగా ఆన్లైన్లో ముందుగా టికెట్లు పొందిన ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు కలిగిన భక్తులకు కూడా రేపటి నుంచి దర్శన భాగ్యం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. అటు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.